మన కొరకు దారి పోసినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనల్ని ఎంత ప్రేమించాడు అనంటే తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఎలాగైతే తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమించి వారి కొరకై ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని ఎలాగైతే తమ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారో, అలాగే మన ప్రియ పరలోకపు తండ్రి అయినటువంటి ఆ దేవుడు మనము సంతోషంగా సౌఖ్యంగా మరి ఉండాలని ఆయన ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, చెట్లని, జంతువుల్ని, పక్షుల్ని ఇలా చెప్పుకుంటూ పోతే మనం బ్రతకడానికి కావలసిన ప్రతి దానిని కూడా దేవుడు మనకి ముందుగానే సమకూర్చాడండి. మనం ఈ లోకములోనికి రాకముందే మన కొరకు అన్నిటినీ దేవుడు సిద్ధపరిచాడు. ఒకవేళ మనం ఈ లోకంలోనికి రాకమునిపే గాలి లేకపోతే మనం ఎలా బ్రతకగలం? నీరు లేకపోతే మనం ఎలా బ్రతకగలం? ఆహారం లేకపోతే ఎలా బ్రతకగలం? అసలు ఈ దేహం అనేది మనం లేకపోతే మనం ఎలా జీవించగలం? ఇలా మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. ఈ లోకములో దేనికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి చెప్పమంటారా? దేవుడు ఈ లోకములో ఉన్న దేనికి తన స్వరూపాన్ని ఇవ్వలేదు, తన పోలికనివ్వలేదు, తన ఆత్మనివ్వలేదు. కేవలము మానవుడికి మాత్రమే తన పోలికని, తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఈ లోకములో జంతువులు ఏ రీతిగా జీవించిన ఎవరు అడగరు. అదే ఒక మనిషి కనుక ఇష్టానుసారంగా జీవిస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తాడు, నువ్వు చెడ్డ మార్గంలో ఉన్నావు, నువ్వు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు, నువ్వు నీతి తప్పి జీవిస్తూ ఉన్నావని అడుగుతాం. దానికి కారణం ఏంటి అనంటే మానవుడు దేవుని పోలిక గనక బాహ్యంగా మాత్రమే కాదు, అంతరంగంగా కూడా మానవుడు దేవుని యొక్క పోలిక. పోలిక అనగా గుణం. మనం పిల్లల యొక్క ప్రవర్తించే తీరును బట్టి మరి అరే నీకు తల్లి పోలిక వచ్చిందిరా, మీ డాడీ పోలిక నీకు వచ్చిందిరా, మీ తాతయ్య పోలిక నీకు వచ్చిందిరా అంటాం. కేవలం పై రూపాన్ని బట్టి కాదు, వాళ్ళు కలిగి ఉన్న ఆ గుణాన్ని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి. అలాగే దేవుడు మనల్ని కూడా సత్పురుషులుగా దేవుడు తయారు చేశాడు, నీతిమంతులుగా దేవుడు తయారు చేశాడు, పరిశుద్ధులుగా దేవుడు తయారు చేశాడు, పాపము లేని వారముగా దేవుడు మనల్ని తయారు చేశాడు. దేవుడు ఎలాగైతే నీతిమంతుడో, పరిశుద్ధుడో, పవిత్రుడో, పాపము లేనివాడో, అలాగే ప్రతి మానవుణ్ణి కూడా దేవుడు అదే రీతిగా కలుగు చేశాడు. కానీ ఈ లోకములోనికి వచ్చిన మనమందరము కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, మనకి దేవుడిచ్చినటువంటి శరీరాన్ని అనేక రకాల దురలవాట్ల ద్వారా పాడు చేసుకుంటూ, దేవుడిచ్చినటువంటి శరీరాన్ని ఎదుటివానికి మేలు చేయడానికి కాకుండా కీడు చేయడానికి ఉపయోగిస్తూ ప్రతి మానవుడు కూడా త్రోవ తప్పిపోయాడండి. అందుకే బైబిల్లో ఒక మాట సెలవిస్తూ ఉన్నది, ఏ భేదమును లేదు, ధనిక లేదు, పేద లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ప్రతి ఒక్కరూ కూడా త్రోవ తప్పిన స్థితిలో ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అటువంటి త్రోవ తప్పినటువంటి బిడ్డల కొరకు, అటువంటి వ్యతిరేకముగా జీవించే బిడ్డల కొరకు, వారి దోష శిక్షని భరించడానికి ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏవండి, మనం చేసిన తప్పుకి ఎవరైనా జరిమానా కడితే మనం ఎంత రుణపడి ఉంటామండి వాళ్ళకి. మనం చెప్తాం, మీరు చేసిన మేలు ఈ జన్మలో మనం మెచ్చిపోలేమని మనం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాం. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? మనమందరము కూడా మనము జీవించినటువంటి చెడ్డ జీవితాన్ని బట్టి, చెడ్డగా పలికిన మాటల్ని బట్టి, చెడ్డగా చూసిన చూపులను బట్టి, చెడ్డగా నడిచిన నడతలను బట్టి, చెడ్డగా చేసిన చేతలను బట్టి మనమందరము కూడా త్రోవ తప్పి నరకానికి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, మన దేహము మట్టిలో కలిసిపోయిన తర్వాత, మనలో ఉన్న ఆత్మ ఆ పాపమును బట్టి, శాపమును బట్టి నిత్య నరకానికి వెళ్ళి అక్కడ యుగ యుగాలు ఆరని అగ్నిలో కాలిపోతా ఉంటుందండి. అటువంటి నిత్య అగ్నిగుండము నుంచి ప్రతి మానవుని యొక్క ఆత్మను రక్షించడానికి, విడిపించడానికి ప్రతి మానవుడి కొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వెల చెల్లించడానికి వచ్చారు. అందుకే యేసు ప్రభుని అడిగితే, యేసయ్యా, పరలోకంలో ఉండవలసిన నీవు ఈ భూలోకానికి ఎందుకు శరీరధారిగా వచ్చావయ్యానంటే ఆయన చెప్పినటువంటి మాట, నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చానని యేసుప్రభు వారు చెప్పారు. మనమందరము మన అతిక్రమాల చేత, పాపముల చేత, దోషముల చేత నిత్య నరకానికి వెళ్ళి నశించిపోవలసిన స్థితిలో ఉన్నాం.
అటువంటి మనల్ని రక్షించడానికి, విడిపించడానికి రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి ఒక పాత్రగా ఉపయోగపడినటువంటి ఆ యొక్క తల్లిగారు మరియ గారి దగ్గరికి వచ్చి ఒక దేవదూత చెప్తా ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని ఆ దేవదూత చెప్పాడు. యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు, విడిపించేవాడు, కాపాడేవాడు. మరి ఎక్కడి నుంచి విడిపిస్తాడు, ఎక్కడి నుంచి రక్షిస్తాడు, ఎక్కడి నుంచి కాపాడుతాడు అంటే పాపము నుంచి విడిపిస్తాడు, శాపము నుంచి విడిపిస్తాడు, నిత్య శిక్ష నుంచి విడిపిస్తాడు, నిత్య నరకాగ్రం నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. అందుకొరకు ఆయన చెల్లించిన వెల ఏంటి అని అంటే బంగారాన్ని ఇవ్వలేదు, వెండిని ఇవ్వలేదు, ధనధాన్యాలను ఇవ్వలేదు, డబ్బుల్ని ఇవ్వలేదు, భూముల్ని ఇవ్వలేదు. తన ప్రాణాన్ని మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన ఇచ్చాడండి. మనకి జరిమానా కట్టడానికి ఎవరన్నా డబ్బులు ఇవ్వచ్చు, బంగారాన్ని ఇవ్వచ్చు, వారి ప్రాణాన్ని ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేరు. కానీ యేసు ప్రభు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో దారపోశాడు. నా చెడు నడతల కొరకు ఆయన తన కాళ్ళలో మేకులు దించుకున్నాడు. నా చెడు చేతల కొరకు ఆయన తన చేతులలో మేకులను దించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తన శరీరాన్నంతా కూడా మన కొరకు ఆయన శిక్ష అనుభవించాడండి. అలా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో తన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడండి. ఆయన పరలోకానికి వెళ్తూ తన శిష్యులకు ఈ రీతిగా చెప్పాడు, నేను మానవాళిని రక్షించడానికి వచ్చాను. మానవుని యొక్క పాపాలని నా రక్తముతో కడిగి మానవుణ్ణి పవిత్రపరిచి పరలోకానికి చేర్చడానికి వచ్చాను. కాబట్టి నేను తప్ప పరలోకానికి వెళ్ళడానికి ఇంకొక మార్గం ఏదీ కూడా లేదు. కాబట్టి శుభవార్తని మీరు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి. నేను ఎందుకు వచ్చానో, ఎందుకు శిలువ శిక్ష అనుభవించానో, ఎందుకు మరణించి తిరిగి లేచానో ఈ శుభవార్తను అందరికీ మీరు తెలియజేయండి. ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు. ఎవరైతే నమ్ముతారో వారి పాపాలకి ప్రాయశ్చితం జరుగుతుంది. ఎవరైతే నమ్ముతారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. వారి నీతి ద్వారా వారు పరలోకానికి రాలేరు, కానీ నన్ను నమ్ముకోవడం ద్వారా వారికి నేను ఇచ్చే దేవుని నీతిని బట్టి వారు పరలోకానికి ధైర్యంగా రావచ్చు. కాబట్టి శుభవార్త మీరందరికీ చెప్పండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసు ప్రభువారు సెలవిచ్చారండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు సెలవిచ్చిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు అనగా పరలోకానికి రారని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి నేడే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ సొంత రక్షణ